ఇంకొక విషయం సార్, చింతపల్లిలో అప్పటికే వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉంది. చింతపల్లి నర్సీపట్నం మీరు చెప్పిన 2, 3 ఇష్యూస్ జరిగాయి. వాళ్ళు ఒక ఆఫీసర్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి, సార్ వీళ్ళు అన్నం పెడుతున్నారు వాళ్ళకి, వీడిని మనం బంప్ ఆఫ్ చేద్దామంటే, నో 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 వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే చేయండి, లేదంటే అరెస్ట్ షూట్ చూపించన్నారట. అంటే అది చేసుంటే వాళ్ళు కొంచెం డౌన్ అయ్యేవారు, కొంచెం సార్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు మీ వాళ్ళు అప్పట్లో. అది కరెక్టే అండి. అట్లా నాకు అక్కడ ఎక్స్పీరియన్స్లు అయినాయి, ప్లస్ బెల్లంపల్లిలో కూడా అట్లా ఎక్స్పీరియన్స్లు అయినాయి. వెరాజ్ రాంగ్ పీపుల్ మనం పట్టుకొచ్చి కొట్టి అసలు ఉద్యోగం పెరిగిందే అట్లా ఆ కారణాల వల్ల. స్టార్టింగ్లో ఎప్పుడైతే 1980sలో ఎప్పుడైతే ఈ ఉద్యోగం పుంజుకుంటుందో, ఈ మిడ్-80s ఆ టైంలో, అప్పుడు ఏంటంటే ఊర్లోకి వచ్చి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అటెండ్ అయ్యారని చెప్పి కానూన్ని తీసుకొచ్చి వాడిని కొట్టడము, లేకపోతే వాని పట్ల కొంత మిస్బిహేవ్ చేయటము, వాళ్ళని కేసు పెట్టి జైలు పంపించడము, అట్లా చేయడం వల్ల ఏమైంది, ఊర్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టడం, లేకపోతే అట్లా చేయడం వల్ల ఏమైపోయింది అంటే అది ఒక కౌంటర్ ప్రొడక్టివ్ అయింది. అది హెల్ప్ చేయలే మూమెంట్ కట్టే ఒక అది మళ్ళీ కొంత శక్తి ఇచ్చింది మూమెంట్కి. అది ఏంటంటే అప్పుడు ఆ ఉన్న పరిస్థితుల్లో ఎట్లా హ్యాండిల్ చేయాలన్న విషయంలో క్లారిటీ లేదు. ఇది లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకోవాలన్నా, ఒక సోషియో ఎకనామిక్ సమస్యగా తీసుకోవాలన్నా, లేక మిక్స్గా చేసి తీసుకోవాలన్న విషయంలో క్లారిటీ లేకపోవడం అనమాట. దాంతో అయిపోయిందంటే కొంత ఇష్టం వచ్చినట్టుగా లోకల్ పోలీసులకి అధికారం ఇవ్వటం వలన వాళ్ళు ఇష్టానుసారంగా పికప్ చేసుకోవటము, తీసుకొచ్చి కొంత మిస్బిహేవ్ చేయటము, కొంత కుట్టడము, కొంత హై హ్యాండెడ్గా ప్రవర్తించడం, అగ్రెసివ్గా ప్రవర్తించడము, అది పోలీస్ డిపార్ట్మెంట్ కౌంటర్ ప్రొడక్టివ్ అయింది, గవర్నమెంట్ కౌంటర్ ప్రొడక్టివ్ అయింది. దాంతో చాలా మంది ఏమైపోయినారు, ఆ కసితో కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులను కొట్టారు, అనవసరంగా తీసుకొచ్చి కొట్టినారు. తెలంగాణలో కొంత ఈ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది వానికి. వాడు ఎంత ఎటువంటి మనిషి కింద స్థాయినా పెద్ద స్థాయినా కొంత ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాడు అరే నన్ను ఇట్లా ఈ రకంగా నన్ను బిహేవ్ చేస్తారా నాతో అని చెప్పి అట్లా యూజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, కొంత భయంతో యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చూపిస్తారు కదండి. అది కొన్నిసార్లు నేను ఆల్రెడీ పోలీసులు తీసుకుపోయిండు, పోలీసుల దృష్టిలో పడ్డావు, ఇంకొక 2 సార్లు అయిందంటే చంపేస్తారని తీసుకెళ్ళి, కాబట్టి వచ్చేసాయి. సో ఈ భయానికి వాళ్ళలో భయం క్రియేట్ చేసేసి అట్లా యూజ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు మావోయిస్టులు. మావోయిస్ట్ పార్టీలకు వెళ్లకుండా యూత్ అందరికీ క్రికెట్ ఆడడం, వాలీబాల్ సప్లై చేయడం అన్ని కూడా తీసుకొచ్చారు. మీరు నక్సల్స్ మూవ్మెంట్ని కంట్రోల్ చేస్తేనే ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఒక దారిలో పెట్టాలని చూసారంటే ఎందుకు? అంటే ప్రెస్ వాళ్ళు చాలామంది ఏమంటారు, నేను గమనించిందండి, ఒక ఇష్యూ పైన పూర్తిగా అవగాహన ఉండకుండా ఏదో మాట్లాడుతుంటారు. నేనేమనుకున్నా అంటే అట్లా కాదు, వాళ్ళు కొంచెం మీరు ఒక స్టడీ చేయండి అయ్య బాబు. ఇప్పుడు నెట్ వచ్చింది కాబట్టి ఏదైనా టక్కటక్కని మనం తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో నెట్లు లేకుండా ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి తెలుసుకోవాలి. ఒక అనుభవం ఏంటి అంటే, నేను అనకాపల్లి ఏఎస్పీ ఉన్నప్పుడు సబ్బవరం అనే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గురించి ఒక ఆర్టికల్ పర్టికులర్ పత్రికలో, అది కూడా ఇప్పటికి కూడా చాలా పెద్ద పత్రికనే, ఏమని వచ్చింది అంటే, సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పలానా ఊరు దగ్గర వన్సెస్లో కట్టేసి పడేసిన ఒక లేడీ, 2 పురుషుల మృతదేహాలు పడున్నాయి అని ఏదో వచ్చింది. అరే ఇంత పెద్ద ఈ 3 మర్డర్స్ కట్టేసినారంటే మర్డరే కదా అది. అంటే ఇదేందని చెప్పి వెంబడే లోకల్ ఎస్ఐకి సిఐకి చెప్తే వాళ్ళంతా హడావిడి చేసిన, మన అనకాపల్లి ఇన్స్పెక్టర్ ఉండే జగ్గారావు అనుకుంటా, జగ్గారావే, తర్వాత అక్కడ రమేష్ అని చెప్పి సబ్బవరం ఎస్ఐ ఉండే, వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళేసి తెస్తే అది కరెక్ట్ కాదు సార్, అది చచ్చిపోయిన కుళ్ళను కట్టేసి పడేశారు అనమాట. పోల్ట్రీ ఫామ్లలో గంబోరా వ్యాధి వ్యాపించింది, చచ్చిపోయిన వాటి కట్టేసి చాలా పడేశారు. అట్లా ఒక్కడే 2, 3 కాదు, పడేసి ఉన్నాయి అనమాట, 100 కోళ్ళు అని చెప్తే వెంబడే మేము నెక్స్ట్ డే రిజైండర్ ఇచ్చినాం, ఇది కరెక్ట్ కాదు, యాక్చువల్ జరిగింది ఇది అని చెప్పి. అయిపోయింది. ఒక 3 days తర్వాత మళ్ళీ సేమ్ ఐటమ్ అటు ఇటుగా కొంచెం మార్చేసి సేమ్ పత్రికలు వచ్చింది మళ్ళీ. అరే ఇది కదా. సో ఇదేంది, మళ్ళీ మొన్న ఇచ్చినాము, అది కాదు రాబో, మర్డర్ కాదు అది అని చెప్పి, అసలు కోళ్ళ శవాలని చెప్పి అంత ఇచ్చిన తర్వాత మళ్ళీ రావడం ఏందని చెప్పి అప్పుడు అనుకున్నాను వీళ్ళు కొంచెం క్లాస్ తీసుకోవాలి అని చెప్పి. అప్పుడు అదే టైంలో లక్కీగా వాళ్ళు ఒక ఏదో ఇప్పుడు ఇయర్లీ ఏదో అవుతుంటాయి, ఒక 1 week పాటు వీళ్ళకి ఏదో క్యాలెండర్లో జర్నలిస్టులకి ఏదో అవుతుంటాయి, క్లాసులు అవుతుంటాయి కదా, వాళ్ళు ఎప్పుడు పెద్ద వాళ్ళు వచ్చి తీసుకుంటారు క్లాసులు. సో వాళ్ళు తీసుకున్నప్పుడు నన్ను కూడా పిలిచాను అనమాట. నేను పోయి చెప్పిన క్లాస్ తీసుకున్నా, ఇది కదరా నా, ఇట్లా చేయకూడదు, మీరు ఇది పద్ధతి కాదు, మీరు కరెక్ట్ రాసుకోవాలి, కనీసం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా లోకల్ ఏఎస్ఐతో ఇన్స్పెక్టర్తో అట్లా అని చెప్పడం. నర్సీపట్నం వెళ్ళిన తర్వాత కూడా, అంటే జస్ట్ ఐ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 7.5 months ఇక్కడ అనకాపల్లిలో అది ఏఎస్పీ. నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నర్సీపట్నం వెళ్ళిన తర్వాత కూడా ఇది ప్రచారం అయిపోయింది, ఇది ఏఎస్పీ గారు పిలిచి మంచి మాట్లాడతాడు, కొంచెం విషయాలు చెప్తుంటాడు, కొంచెం నాకు మొదటి నుంచి చదివే అలవాటు బాగుంది, చాలా అంటే చాలా అలవాటు. సో వాళ్ళకి చాలా అప్పుడు ఉన్నటువంటి హంపి నుంచి హరప్ప దానికా అని చెప్పి పుస్తకం ఉంటుండే, తిరుమల రామచంద్ర రాసింది. తర్వాత అట్లనే జి కృష్ణ అని చెప్పి విలేకరులోకం అని చెప్పి పుస్తకం రాసిండు, చాలా ఫేమస్ జర్నలిస్టు. అంటే వాళ్ళు ఆ రోజులలో స్టోరీస్ కోసం అని చెప్పి వాస్తవాలను వెలికితీసేందుకని చెప్పి విషయం పైన ఎంత కష్టపడేవాళ్ళు ఆ రోజులలో.
మీరు ఇంట్లో అట్లా చేయకుండా ఓన్లీ కూర్చొని ఏదో ఒకటి రాసేసి ఇంట్లో కూర్చొని రాస్తే కరెక్ట్ కాదు అని చెప్పి నాకున్న నాలెడ్జ్ కొంచెం చెప్పేవాను అనమాట వాళ్ళకి. అది కొంచెం వాళ్ళకి అట్రాక్ట్ అయింది. దాంతో ఇక ఎక్కడ పోయినా కానీ నన్ను పిలవడం మొదలు పెట్టినారు. ఎస్పీ అయినా కానీ వాళ్ళ మీటింగ్ అయింది అంటే నన్ను తప్పక పిలిచి ఒక క్లాస్ తీసుకునే వాళ్ళు. సార్ నర్సీపట్నం తర్వాత బెల్లంపల్లి బెల్లంపల్లి. అవును. ఓకే, బెల్లంపల్లి ఓఎస్డి అక్కడే ఉంది సార్. బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ, ఓఎస్డి కాదు, అక్కడ ఓఎస్డి పోస్ట్ లేదు. ఆదిలాబాద్ కు ఓఎస్డి పోస్ట్ ఉండేది. నర్సీపట్నం ఇంకేమైనా ఉన్నాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఉన్నాయా? చాలా అయినాయండి. ఇప్పుడు నీకు కొంచెం చెప్పడం కష్టం, అంటే అయినాయి కానీ అక్కడ రిజల్ట్ రాదు. అన్ఫార్చునేట్లీ ఉన్న టెరైన్ హైలీ అన్రిలేటెడ్ టెరైన్, గుట్టలు కూడా, దానివల్ల రాకపోయేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 సంఘటనల విషయం ఏంటంటే 98 ఫిబ్రవరిలో మనకు లోక్సభ మిడ్ టర్మ్ ఎలక్షన్ అయింది. ఆ టైంలో చింతపల్లి మండలంలోనే ఒక విలేజ్ అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఏజెన్సీ అన్నవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వచ్చేది. ఆ విలేజ్ పేరు సరే చెప్తాను నేను. సో అక్కడ ఎలక్షన్ చేసుకొని రిటర్న్ అవుతున్న పోలీస్ పార్టీ పైన బ్లాస్టింగ్ చేశారు. బల్పం అనే విలేజ్, బల్పం అనే గ్రామం అది. ఆ గ్రామంలో ఎలక్షన్ అయిన తర్వాత మామూలుగా ఏంటంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మరీ ముఖ్యంగా ఈ విశాఖపట్నం లాంటి బాగా తీవ్రంగా ఉండి రిమోట్ ఏరియాస్లో ఉన్న దగ్గర ఒక ఒప్పందం అంటే ఒక అగ్రిమెంట్ అనుకోండి, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ అనుకోండి రెవెన్యూ వాళ్ళతోని మా పోలీసులకి. ఏంటంటే 5 గంటల వరకు ఎలక్షన్ అయినప్పటికీ కూడా ఒక 2 గంటల ముందే ఎలక్షన్ పూర్తి చేసుకొని, అక్కడ ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ పూర్తి చేసుకొని చేయాలన్నమాట. సో 2:33 కల్లా ఎలక్షన్ మొత్తం ప్యాకప్ చేసుకున్నారు. అంటే అప్పటికి ఆల్మోస్ట్ ఎలక్షన్ అయ్యి ఓట్లు వేసే వాళ్ళు వేసేసారు, అయిపోయింది, ఇంకేసే వాళ్ళు ఎవరు లేరు. సో దాన్ని ప్యాకప్ చేసుకొని ఎలక్షన్ సామాగ్రి తీసుకొని వస్తున్నారు పోలీసులు. అంటే అది కూడా మళ్ళీ అండర్స్టాండింగ్ ఏంటంటే పోలీసులు తీసుకొస్తారు, ఆ ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక ఆయన అధికారి ఒక పోలీసుల టీంలో ఉంటాడు, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు వెళ్ళి రావచ్చు. వాళ్ళకు కూడా భయం పోలీసుల వెంబడి రావాలంటే ఎలక్షన్ అధికారులకు వాళ్ళకు కూడా సమస్య అవుతుందనే ఉద్దేశంతో. సో వాళ్ళు అట్లా తీసుకొని వస్తుంటే 3 గంటలు అయిపోయింది. 4:30 ఆ టైంలో వాళ్ళు బలపం అనే విలేజ్ ఒక లోయలో ఉంటుంది, అది గుట్ట పైన ఉన్నట్టు ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు ఈ టీం అంతా, పోలీస్ టీం అంతా అక్కడక్కడ అట్లా స్ప్రెడ్ అయిపోయి అక్కడ బ్లాస్టింగ్ అయింది. ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే బ్లాస్టింగ్ అయింది. దాంట్లో 2 పోలీస్ కానిస్టేబుల్స్గా కాకుండా 8 మంది ట్రైబల్స్ చనిపోయినారు. 10 మంది చనిపోయినారు. అందులో 8 మంది ట్రైబల్స్, 2 పోలీస్ కానిస్టేబుల్స్. అందులో లింగం అనే శివలింగం అనుకుంటా కానిస్టేబుల్ పేరు, ఆయన బ్రహ్మాండమైన కానిస్టేబుల్. వారు ఏ రాయి మీద కూర్చున్నాడో ఆ రాయి కింద పెట్టారు మైను. దాంతో అది ఆయన మొత్తం ముక్కలైపోయింది. ఇంత పోర్షన్ మాత్రం మిగిలింది, మిగతా అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. అయితే దాంతో ఏంటంటే నార్మల్గా ఏం జరిగింది, ఆ ఏరియాలో కుమ్మింగ్ చేసినప్పుడల్లా గ్రేవౌండ్ పార్టీస్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ ఆ ఏరియాలో కుమ్మింగ్ చేసినప్పుడల్లా ఆ గుట్టెక్కినప్పుడు ఇక్కడొచ్చి చెట్టు కింద కూర్చునేవాళ్ళు. సో అది బాగా వాళ్ళకు సో ఎట్లా వస్తే ఇక్కడే కూర్చుంటారు పోలీసులు అని తెలుసుకుని దాని కింద ల్యాండ్ మైన్ పెట్టారు. ఇప్పుడు జాంబ్రీ అని చెప్పి ఆయన ఈస్ట్ డివిజన్ ఆయన సెక్రటరీ ఆయన ఉండేవాడు. జాంబ్రీ నుండి మీరు ఐ థింక్ శేషగిరిరావు అనుకుంటా ఆయన అసలు పేరు. ఇంకోటి వెంకటేశ్వర్లో ఉండేవాడు, తెలంగాణ వాళ్ళు అక్కడే పనిచేసే వాళ్ళు తెలంగాణ. శేషగిరిరావు అనేది తర్వాత సరెండర్ అయిపోయి తర్వాత పార్టీలో టీఆర్ఎస్లో కొన్నాళ్ళు, కాంగ్రెస్లో కొన్నాళ్ళు ఉండి తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు. ఆయన శేషగిరిరావు అనుకుంటా ఆయన పేరు, వరంగల్ ఆయన. సో ఎనీవే, సో వాళ్ళు బ్లాస్టింగ్ చేశారు. తర్వాత అందులో 10 మంది చనిపోయినారు. సో అది పెద్ద ఇష్యూ. అంటే అప్పటికంటే అసలు దానికంటే ముందు ఎలక్షన్ అవుతుంది, కొంత టెన్షన్ ఉంటుంది కదా ఎలక్షన్. ఆ ఏరియాలో ఎలక్షన్ అంటే ఇప్పుడు ఇంకా తీవ్రంగా మూవ్మెంట్ ఉండేది, ఇప్పట్లా కాదు. రోడ్ చక్కగా లేకపోతుండే, ఓన్లీ సింగిల్ రోడ్లే ఉండేది. మిగతా రోడ్లు కూడా అంతే కచ్చా రోడ్లే. సింగిల్ రోడ్డు మన చింతపల్లి నుంచి మన కేడిపేట నుంచి శరబన్నపాలెం మీదుగా జీకే మన అట్లా వెళ్తే చక్కగా చింతపల్లి, జీకే వీధి సీలేరు వరకు ఒక రోడ్డు, ఇటుపక్క మళ్ళీ అగే నర్సీపట్నం వైపు ఇట్లా మళ్ళీ లోతుగడ్డ జంక్షన్ నుంచి డౌనూరు నుంచి మళ్ళీ నర్సీపట్నం వరకు ఒక రోడ్డు, అంతే. మ్యాప్ అంతా గుర్తుంది. అట్లా అయితే మళ్ళీ అన్నవరం జీకే వీధి, అన్నవరం జీ మాడుల మీద నుంచి పాడేరు, పెద్ద బయలు అట్లా రోడ్డు. మళ్ళీ అట్లా తిరిగితే మళ్ళీ అరకుల మీద నుంచి అనంతగిరి మీద నుంచి మళ్ళీ సింగవరకోట మీద నుంచి విశాఖపట్నం, ఇవే రోడ్లు. లోపల ఇక్కడ రోడ్లు ఉండకపోయేది, మెయిన్ రోడ్లే ఇట్లా మెయిన్ రోడ్. సో ఆ రోడ్లలో ప్రయాణం చేయడమే డేంజరు, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఉండేది వెహికల్ మూవ్మెంట్ కూడా న్యాచురల్గా. సో అప్పుడు ఇంకా వెహికల్స్ తక్కువ కదా, నేను చెప్పి 30 ఏళ్ళ కింద మాట వెహికల్ మూవ్మెంట్ చాలా తక్కువ ఉండేది. ఆర్టీసీ బస్సులు, లారీలు పోయేది, ప్రైవేట్ వెహికల్స్ చాలా తక్కువ, పోతేగితే కమాండర్ జీపులు లాంటివి పోయేటివి, 2 వీలర్స్ కూడా తక్కువే. సో అట్లాంటి పరిస్థితి అంటే అర్థం ఏంటంటే ఎవరైనా పోలీస్ వెహికల్ వస్తుందంటే గుర్తుపట్టవచ్చు ఈజీగా. ఇక్కడ అక్కడ 2-3 నిలబడ్డ రోడ్డు మీద నిలబడ్డారంటే పాస్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్, అటువంటి పరిస్థితి అనమాట. సో సార్ చిన్న ఇంటరప్షన్, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి పాస్ ఎలా చేస్తారు? అప్పుడు సెల్ ఫోన్ లేవు,
వాకిటాకీనా? వాకిటాకీలండి ఉండే కదా, ఆహా. వాకిలు నడిచింది అప్పుడు కూడా మొదలైనవి, అప్పటికే మొదలైనవి. అవునా? అచ్చా. ఓకే. ఈ బలపందర్ ఏం సార్ ఇప్పుడు బ్లాస్ట్ అయిన తర్వాత? బ్లాస్టింగ్ అయిన తర్వాత ఇక పెద్ద అది ఒక ట్రైబల్స్ కదా, చనిపోయిన ఇద్దరు కాన్స్టేబుల్ కూడా ట్రైబల్సే, మొత్తం 10 మంది ట్రైబల్స్ అనమాట. అచ్చా. సో దాంతో పెద్ద ఇష్యూ అయిపోయింది. నా సహజంగానే కొంచెం దాన్ని ప్రభుత్వం ఇట్లా కొంత విమర్శలు వచ్చినా కానీ మన పోలీస్ పరంగా ప్రభుత్వ పరంగా దాన్ని ఎదుర్కొన్నాం గట్టిగా. ఇప్పుడు మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ, అప్పుడు వారు పిఓ ఐటీడీఏ ఉండే పాడారు. ఓహో. తర్వాత సబ్ కలెక్టర్గా మన బెన్హార్ ఎక్కా ఉండేవాడు అచ్చా. అక్కడ. ఇప్పుడు ఆయన కూడా తెలంగాణలో ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. సో కొంచెం బాగా గట్టిని ఎదుర్కొన్నాం. మీరు అమాయకులు, మీరు చెప్పేది వాళ్ళ కోసం ఉన్నాం అని చెప్తున్నారు, మీరు ట్రైబల్స్ కోసం అని చెప్పి, మరి మీరు ఇది చేసింది ఏంది, ఇది ఇంత దుర్మార్గమైన విషయము, పోలీసులలో ట్రైబల్సే, చనిపోయిన వాళ్ళు ట్రైబల్సే, 10 మంది చనిపోయిన ట్రైబల్స్, ఇట్లా అని చెప్పి చాలా మేము పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసినాము. తర్వాత వాళ్ళు సారీ చెప్పాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. అంటే ఇది పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం ఇందులో. అంటే వాళ్ళు చేసే తప్పులను, ఎట్లయితే ప్రభుత్వం తప్పులను వాళ్ళు తప్పుపడుతున్నారో, ఎత్తి చూపుతున్నారో, మరి వాళ్ళు చేసే తప్పులను కూడా ఎత్తి చూపాలి కదా, అది. సో దాన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసినాం. అది బాగా వాళ్ళకి నెగిటివ్ అయిపోయింది బాగా ట్రైబల్స్లలో. అక్కడ నుండి మీరు బెల్లంపల్లి అక్కడ ప్రమోషన్ వచ్చి కొన్నాళ్ళు గ్రేవౌండ్స్లో ఇచ్చారండి. గ్రేవౌండ్స్లో స్క్వాడ్రన్ కమాండర్గా చేశాను కొన్నాళ్ళ పాటు. అది ఎక్కువ లేదు, 1.5 months. ఆ గ్రేవౌండ్స్లో ఉన్న టైంలో పెద్ద మేజర్ ఎన్కౌంటర్స్ అయినాయి. మన కుప్పడంగి ఎన్కౌంటర్ అని చాలా బాగా ప్రసిద్ధ అయిన ఎన్కౌంటర్ అప్పటికి. అది ఇప్పుడే అయింది ఒకటి. అఫ్కోర్స్ నా పాత్ర ఏం లేదన్న అందులో, బట్ నేను అక్కడ ఉన్నప్పుడు అయింది అనమాట. గ్రేవౌండ్స్లో ఉన్నప్పుడు ఒరిస్సా బార్డర్లో అయింది, ఏఓబి ఏరియాలో. అప్పుడు ఐ థింక్ 13 మంది 14 మంది చనిపోయినారు అప్పటికి. అదే పెద్ద ఎన్కౌంటర్ అప్పటికి, అంతమంది చనిపోవటం. ఎక్కడ? ఒరిస్సా బార్డర్లో. ఒరిస్సా యాక్చువల్గా ఒరిస్సాలో ఉన్నట్టుంది, మన బార్డర్ మీద అనుకుంటా, కుప్పర్డాంగ్ అని. తర్వాత మళ్ళీ అదే టైంలో ఒకటి జగిత్యాలో పెద్ద ఎన్కౌంటర్ అయింది. వాళ్ళు 6-7 పోయినట్టున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ సంగారెడ్డి దగ్గర గిరాయపల్లి కాదు, ఇది సంగారెడ్డి దగ్గర గుమ్మడిదల ట్రేడ్ యూనియన్ స్క్వాడ్ అని ఒకటి ఉండేది. గుమ్మడిదల ట్రేడ్ అప్పుడు నేను గ్రౌండ్స్ లో ఉన్నాను, పాత్ర లేదు అందులో, అది గ్రౌండ్స్ లో చెప్తున్నాను. అందులో మొత్తం దళమంతా తగిలిపోయింది. ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నట్టున్నారు. అప్పుడు నర్సాపూర్ దాటేదా గుమ్మడిదల దాని పేరే ట్రేడ్ యూనియన్ స్క్వాడ్ అనేవాళ్ళు, ఆర్మడ్ స్క్వాడ్. దానిపైన సరే అది అయిపోయింది. అట్లా అయిన తర్వాత అక్కడ ఒక 1.5 months గ్రౌండ్స్ లో ఉన్న తర్వాత మళ్ళీ నన్ను బెల్లంపల్లి అడిషనల్ స్పీకర్ మార్చారనమాట. బెల్లంపల్లిలో కూడా అప్పటికి రగులుతుంది కదండి బెల్లంపల్లి. ఇంకా అది ఒక టిపికల్ టైప్ ఆఫ్ వార్ఫేర్ అక్కడ. అక్కడ ఏంటి అంటే అటు అర్బన్ టెర్రరిజం ఉంటుంది, సింగరేణి కార్మిక సమాఖ్య. ఇది ఏంటంటే వాళ్ళంతా స్మాల్ టీమ్స్ లో తిరిగేవాళ్ళు, 2-3 తిరిగేవాళ్ళు అంతే. 1-2-3 ఫారెస్ట్ స్క్వాడ్ లాగా 10 మంది 8 మంది తిరిగేవాళ్ళు కాదు. సో అది వాళ్ళు మఫ్టీలో ఉండేవాళ్ళు. వీళ్ళంటే యూనిఫామ్లో ఉంటారు ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు, కానీ వీళ్ళు సింగరేణి స్క్వాడ్లలో తిరిగే వాళ్ళు, కార్మిక సమాఖ్య స్క్వాడ్లో తిరిగే వాళ్ళు అంతా మఫ్టీలో ఉంటారు. స్మాల్ వెపన్స్ వేసుకొని తిరుగుతుంటారు. ఓన్లీ రివాల్వరు, 9mm పిస్టల్ అట్లాంటివి వేసుకొని ఉంటే ఒక కార్బన్ ఉండొచ్చు, షార్ట్ వెపన్స్. సో దాంతో ఏంటంటే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని గురించి ఇన్ఫర్మేషన్ రావటం, వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఇది అర్బన్ ఏరియాలో ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, అదంతా అర్బన్ మీకు తెలుసు. మీరు బెల్లంపల్లి మీకు ఐడియా ఉందో లేదో, మొత్తం అక్కడ గోలేటి, తాండూరు దగ్గర నుంచి చూసుకుంటే ఇటు శ్రీరాంపూర్, తర్వాత ఇటు పక్క గోదావరి ఖని, ఇదంతా కూడా మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా ఒక సింగిల్ విలేజ్ లాగా ఉంటుంది. ఉదాహరణ తర్వాత టౌన్ లాగా ఉంటుంది అనమాట. పొడుగు రోడ్డుకి 2 వైపులా పొడుగు, కొన్ని ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్లు, 60-70 కిలోమీటర్లు. సో ఆ ఏరియాలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా కష్టం. బట్ స్టిల్ లక్కీగా నాకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఇంటెలిజెన్సే కీలకం. ఇందులో ఇంటెలిజెన్స్ ఉంటే, వాని ఇన్ఫర్మేషన్ నా దీని దగ్గర ఉంటే వాని మొత్తం ఆవి పట్టంతా నీ దగ్గర ఉన్నట్టే. అది కాకుండా ముట్టిగా గుడ్డ దిశలో పడ్డట్టు పోయి తిరిగిరా పోండి అని చెప్పి ఆర్మడ్ పార్టీస్ని పంపిస్తే, స్పెషల్ పార్టీని పంపిస్తే ఏం లాభం? ఒకటి. రెండోది, వాళ్ళు నేను వచ్చి ఎదురుగా పోరాడే ప్రయత్నం చేయరు. వాళ్ళు గెరిల్లాస్ ఉన్నప్పుడు దొంగచాటుకు కొడుతుంటాడు. దొంగచాటు కొట్టినప్పుడు మనం కూడా వాడు దొంగచాటుకు గురైపోయి మనం మూర్ఖంగా కూమింగ్ ఆపరేషన్ పోవడం కరెక్ట్ కాదు. ఏరియా డామినేషన్ చేయాల్సిందే, పెట్రోలింగ్ అప్పుడప్పుడు చేయాల్సిందే. కానీ ఏదో ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పోయేసి అక్కడ వాళ్ళ ల్యాండ్ మైన్కి గురి కావటము, అది కాబట్టి ఇంటెలిజెన్స్ చాలా కీలకం అనేది మొదటి నుంచి నాకు పెట్టుకున్నది. సో అట్లా ఇంటెలిజెన్స్ కీలకమని భావించారు కాబట్టి మీకు సక్సెస్ రేట్ సూపర్గా ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఎలాగ గ్యాదర్ చేస్తాం సార్? ఇప్పుడు మీరు నర్సీపట్నం చేశారు, నేటివ్ ఏమో రంగారెడ్డి జిల్లా, అటు ఆంధ్రాకి వెళ్ళారు, ఇక్కడ బెల్లంపల్లికి వచ్చారు. ఇక్కడ లోకల్ పబ్లిక్ మీ మీద నమ్మకంతో ఎలాగ మీ దగ్గరికి వస్తారు? అది మెయిన్. ఇంకోటి, మీరు ఇక పబ్లిక్ నుంచి కాదు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది. మనం డెవలప్ చేసుకునేది కొంతమంది. మన రైట్ ఫ్రమ్ డే 1 నుంచి కూడా, ఈ డిపార్ట్మెంట్లో వచ్చినప్పటి నుంచి కూడా కానిస్టేబుల్ పిలిచేవాడిని, హోంగార్డ్ని పిలుచుకునేవాడిని, ఒక్కొక్కరిని. మన ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాడిని. ఇందులో మన వాళ్ళలో ఎవరు మంచి కానిస్టేబుల్, కొంచెం నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడి, ఇంటెలిజెన్స్ తక్కువ మాట్లాడి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసేవాడు ఎవరు, ఇట్లాంటి వాళ్ళు. అట్లా హోంగార్డ్స్లో కూడా ఎవరు.
అట్లా ఇంటెలిజెన్స్ గ్యాదర్ మా వాళ్ళ నుంచి మా కింద ఉండే సేల్స్ ఏలు ఉండొచ్చు వాళ్ళ నుంచి పంపించారు. సార్ ఫలానా సుబ్బారావు ఉన్నాడు మంచి అక్కడ విశాఖపట్నం, లేకపోతే ఫలానా రమణ ఉన్నాడు, లేకపోతే ఫలానా గోవింద్ ఉన్నాడు, వీళ్ళంతా మంచి బ్రహ్మాండం చేస్తారు సార్, వాళ్ళు కొంచెం ఉంది, కొంచెం ఎంకరేజ్ చేస్తే చేస్తారని, అంతే చాలు నాకు. సో వాళ్ళు పిలుచుకునేవాడిని. వాడు కానిస్టేబుల్ ముందు కూర్చోబెట్టుకొని చెప్పాను, ఏం చెప్పి సంగతి, ఎట్లా నువ్వు ఎట్లా చేస్తావు, నీకేం కావాలో చెప్పు, నేను ఎట్లా కలెక్ట్ చేస్తావు, నువ్వు ఇంటెలిజెన్స్ నీకు చేయగలుగుతావా నువ్వు, ఇట్లా కూర్చొని మాట్లాడే వరకు వాడు మోటివేట్ అయిపోయేవాళ్ళు. అట్లా నర్సీపట్నం, చింతపల్లి అట్లా నా దగ్గర 9 మంది కానిస్టేబుల్ పెట్టుకున్నాను. అట్లాగే హోమ్ గార్డ్స్ కూడా ఇంకో 4-5 హోమ్ గార్డులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని రెగ్యులర్గా. నేచురల్గా తప్పదు, వాడు ఇన్ఫర్మేషన్ కలిగి వాడు ఇంటికి ఇస్తాడు, వాడు కూడా ప్రాణంగా పెడతాడు కదా మన ఇన్ఫార్మేట్. వీళ్ళు వెళ్ళేసి పెట్టుకునే వాళ్ళు అనమాట. అట్లా మరో లోకల్స్, ఎక్కువ మంది ట్రైబల్స్ కానిస్టేబుల్లో వాళ్ళు వేసి వాళ్ళ ఊర్లలో వెళ్ళి తిరిగేసేసి మెల్లమెల్లగా సార్ ఇట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండదు. కొన్నిసార్లు ఏమంటారు మీ నార్త్ సర్కార్లో అంటారు అటభోగట్ట అంటారు చూడండి. అటభోగట్ట అంటే వచ్చారట, పోయారట, అట అని. సో అట్లాంటి ఉంటుంది. అయినా కానీ వాడిని ఏమనుకుంటారు, ఒక పర్లేదు చెప్పు అంటే వాడు ఏందా నువ్వు అటభోగట్టలు ఇస్తున్నాకంటే వాడు డిస్కరేజ్ అయిపోతాడు. అట్లా కూడా ఎంకరేజ్ చేసేవాడిని. పేషెన్స్ ఇది ఇక్కడ చాలా ముఖ్యం ఇందులో. సో కొన్నిసార్లు నెల తరబడి వెయిట్ చేసేవాళ్ళం. అట్లా ఆ విధంగా ఉన్న 13 నెలల్లో 7 ఎన్కౌంటర్లు అయినాయి. కానీ ఒకటే డెత్ అంటే వాళ్ళది ఎక్స్ట్రీమిస్ట్లది జరిగింది. కానీ అన్ని ఇన్ఫర్మేషన్ బేస్డ్, ఇంటెలిజెన్స్ బేస్డ్. అంతకుముందు అసలు సంవత్సరాల తరబడి ఒక ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి లేకుండా అక్కడ. అటువంటి 13 నెలల్లో 7 చేసినాం. కానీ చనిపోయింది ఒకటే ఎన్కౌంటర్లో. ఆ సబ్జెక్ట్ ఇక్కడ క్యారీ చేశారా? సేమ్ థింగ్. ఇక నేను ఇక్కడ కూడా ఎక్కడ వెల్లంపల్లి అయినా కానీ, ఇంకా వేరే జిల్లా ఎస్పీలు అయినా కానీ ఇట్లనే పిలిచే కానిస్టేబుల్ తయారు చేసుకునేవాడిని. వాళ్ళు చెప్పేవాడిని కానిస్టేబుల్కు ఎస్పీకి మధ్యన గ్యాప్ ఉండొచ్చు, హైరార్కీ ఉండొచ్చు, కానీ బుల్లెట్ అట్లాంటిది ఏమి ఉండదు. బుల్లెట్ కానిస్టేబుల్, హోంగార్డా, శివధరెడ్డి, ఎస్పీ చూడదు. కరెక్ట్. కాబట్టి నీ ప్రాణం ఎంతో నా ప్రాణం కూడా అంతే వల్నరబిలిటీ ఉంది మనకు. కాబట్టి మా ఇంట్లో మా పిఏకి చెప్పేవాడిని, క్యాంప్ క్లర్క్ సీసీకి చెప్పేవాడిని, ఏ అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ వస్తే మన కానిస్టేబుల్ నుంచి కానీ హోంగార్డ్ నుంచి కానీ డైరెక్ట్ నా కనెక్షన్ ఇయ్యి. అంతేగాని సార్ పడుకున్నారు, టెస్ట్లో ఉన్నారు, లేవు ముచ్చట పెడుతున్నారు, అట్లాంటి వద్దు, అట్లాంటివి చేయొద్దు. ఏ టైం కానీ సరే వాళ్ళు కూడా చెప్పాను, మీరు వస్తే ధైర్యంగా వెనక ముందు ఆడుకొని ఫోన్ చేయండి. అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా, ల్యాండ్ ఫోన్ ద్వారానే రావాలి. వాళ్ళు కూడా ఎక్కడో వెళ్ళి ఎస్టీడీ బూతుల నుంచి మాట్లాడాలి, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ ఉండకపోయేది. సో అట్లా ఆ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. దాంతో వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్సే మోస్ట్లీ, వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకున్న ఇంటెలిజెన్సే. నేను సొంతంగా ఇవన్నీ పెట్టి అట్లా ఉన్నాయి కొన్ని, బట్ అవి కాకుండా ఇవి మెయిన్ ఇవన్నమాట. సరే, ఆ దాంట్లోనే బెల్లంపల్లి సక్సెస్ ఏంటుందండి? అదే దీంట్లో బెల్లంపల్లిలో వాడారు కదా, సక్సెస్ ఎంత ఉంది? బెల్లంపల్లి చాలా బాగుందండి. బెల్లంపల్లిలో ఆయన ఒకరు జిల్లా రాయలింగ్ అని ఉండేవాడు, ఎలియాస్ సుధాకర్ అనుకుంటా, జిల్లా రాయలింగ్ ఎలియాస్ సుధాకర్ ఎలియాస్. ఆయన మొత్తం ఎంటైర్ సింగరేణి కార్మిక సమాఖ్య బెల్ట్ కమిటీ అంటారు, సింగరేణి బెల్ట్ కమిటీ అని. అంటే ఆల్మోస్ట్ సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం అన్ని, రైట్ ఫ్రమ్ కొత్తగూడెం దగ్గర నుంచి ఆదిలాబాద్, బెల్లంపల్లి ఏరియా వరకు 4 జిల్లాల్లో వ్యాపించి ఉన్నటువంటి సింగరేణికి ఆయన సెక్రటరీ. రమాకాంత్ కూడా అనేవాళ్ళు, జిల్లా రాయలింగ్ ఎలియాస్ రమాకాంత్ ఎలియాస్ సుధాకర్ అనేది. ఆయన కూడా అప్పుడు ఎన్కౌంటర్ చనిపోయినాడు ఆ టైంలోనే. తర్వాత సబ్ స్క్వాడ్స్ ఉండేటివి 2, కమాండర్, డిప్యూటీ కమాండర్, ఇద్దరు తిరిగేవాళ్ళు, వాళ్ళు ఆ టైంలో పోయినారు. తర్వాత ఇంకా ఒక దాంట్లో ఇంకో 4 పోయినారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో ఎంటైర్ ఈ సింగరేణి బెల్ట్ కమిటీలో సింగరేణి సికాస్లో పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది ఆ టైంలో. ఆల్మోస్ట్ ఇంకా ఏదో కొంచెం మిగిలితే తర్వాత ఎప్పుడు ఎన్కౌంటర్లు అయినట్టున్నాయి. సో అది కూడా అంతే సేమ్ ఇంటెలిజెన్స్. అక్కడ కూడా మళ్ళీ 80% కూడా అమాయకులను ఇలా ఒకసారి పోయి 2-3 సార్లు మీటింగ్లో పోయి ఉంటారండి. వాళ్ళు మీటింగ్ పెడతారు, వీళ్ళు పోయి ఉంటారు. ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కావచ్చు, అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ కావచ్చు, వీళ్ళు ఆడిపోతున్నారు, చూద్దాంలే అని వీడిపోవచ్చు. అట్లా మీటింగ్లో పోయి మనకు వస్తుంది ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు పట్టుకొచ్చి తన్ని కొట్టి గుద్ది ఏదో నానా బీభత్సం చేసేసి వాని మీద కేసులు పెట్టి, లేకపోతే ఇంక వాని మీద ఇంకేదో రిపోర్ట్ పంపించడం వచ్చి నేను అలౌ చేయలేదు. 80% కూడా ఎట్లాంటి అలౌ చేయొద్దు. ఎందుకంటే నాకు 2-3 బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయినాయి కాబట్టి, ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి చెప్పినా నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పర్సన్ అతను నిజంగా చేయనా కానీ 2-3 అఫెన్స్ చేసినా కానీ సరే వాడిని మాత్రం మనం హామ్ చేయొద్దు. కేసు కూడా పెట్టినా కానీ కన్వర్ట్ చేసుకోండి. వాడు ఏదో ఒళ్ళు కొవ్వెక్కి పోలే, వాడికి ఏదో ఐడియాలజీలో సిద్ధాంతంలో పెద్ద లోతేం లేదు, వాడు పోయినాడు కాబట్టి వీడు పోయినాడు. అట్లా. సార్ బెల్లంపల్లి తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ. ఎస్పీగా నల్గొండ కూడా అప్పటికి చిట్యాల ఆ ప్రాంతం అంతా. నల్గొండ అప్పటికి 4 దళాలు ఉండేవి అక్కడ. 4 ఆలేరు, తర్వాత దేవరకొండ, రాచకొండ దళం, ఆలేరు దళం, కనకల దళం అండ్ కృష్ణపట్టి దళం 4 దళాలు ఉండేవి. నల్గొండ 4 దళాల్లో 3 దళాలు నా టైంలో సమాప్తం అయిపోయినాయి. అదొకటి కృష్ణపట్టి దళం మిగిలిపోయింది. ఈ ఆలేరు పోయింది, ఇటు
రాచకొండ పోయింది, సార్, కనగల్ దళం. చిట్యాల మండలంలో జరిగిన ఒక ఎన్కౌంటర్ జరిగింది. మేజర్ 9 మెంబర్స్ డౌన్ అవుతారు అందులో. చిట్యాలలో 7 తాళ్ళవెల్లంలా. తాళ్ళవేలం. యా, ఎలా జరిగింది సార్ అది? అది యాక్చువల్గా నాకు సంబంధం లేదు, ఉన్నవాసం చెప్పి నేను అప్పుడు ఎస్పీని, కానీ ఆ ఇన్ఫార్మేట్ నాకు సంబంధం లేదు. తర్వాత పార్టీ పంపించినాము, అదే అయింది. వాళ్ళకి మామిడి తోటలోనో లేకపోతే ఈ మోసంబి తోటలోనో షెల్టర్ తీసుకున్నారు. పార్టీ పోయింది. మార్నింగ్ పుట్టిన అయింది, అదేమో రాత్రిపూట అయింది కూడా కాదు, అందరు చూస్తుండగా అయింది. సో వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఫైర్ చేశారు. అది మొత్తం 7, ఇంక్లూడింగ్ కమాండర్ కూడా పోయినట్టున్నారు అందులో 7. అది 2 తప్పించుకున్నారు, మొత్తం 10 మందిలో. దేవరకొండ, నాంపల్లిలో సార్. నాంపల్లి కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్ బేస్డ్, అవన్నీ కూడా అన్ని అక్కడ జరిగిన ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ అండి. అందుకోసం దళాలు ఎగిరిపోయినాయి. మీ ఊరు పక్క ఊరు కూడా జరిగింది కింద ఒకటి. ఇదే అది మా ఊరు పక్క ఊరని కాదు, ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుందేమో, 12 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. అది పెద్ద సౌడు గుట్ట అని చెప్పి మాల్ అని చెప్పి ఒక ఊరు ఉంది. మాల్కు దగ్గరగా ఉంటుంది, అది మాల్కు అనుకునే జస్ట్ 3-4 కిలోమీటర్స్. అదే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది జరిగింది. అక్కడ జరిగిన ఆఫీసర్కి యాక్చువల్ ప్రమోషన్ వచ్చింది అంటారు. ఇవి చాలా అయినాయండి అట్లా. ఇవన్నీ కొన్ని సెన్సిటివ్ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. ఓకే, అవన్నీ కూడా. నల్గొండ ఎంతకాలం పనిచేస్తారండి? నల్గొండలో 2 years. 2 years. కానీ బెల్లంపల్లిలో ఉన్నప్పుడు అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. రాత్రిపూట అరౌండ్ 8 o'clock ఆ టైంలో సడన్గా కరెంట్ పోయింది. అంతవరకు ఏఎస్పీ, మన అసిస్టెంట్ ఎస్పీ ఉండేవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లిలో ఉండేవాడు. నేను అడిషనల్ ఎస్పీని. ఆయన అంతవరకు 7:30 వరకు నా దగ్గర కూర్చొని ఏదో సమ్ డిస్కషన్ ఏదో అవుతుంది, ఏదో చేసుకున్నాము. 2 వేరే ఆఫీసులు కూడా ఉన్నారు. అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 8 o'clock, 7:45, 8 ఆ మధ్యలో నేను పైకి వెళ్ళి భోజనం చేస్తాను, కానీ పైకి వెళ్ళిన డిన్నర్ టైంలో సడన్గా కరెంట్ పోయింది. నార్మల్ కరెంట్ కూడా నార్మలే కదా అని చెప్పి నేను. తర్వాత రావటం లేదు, ఎందుకు రావటం లేదని తర్వాత సార్ ఫోన్ కూడా పోయింది సార్ అన్నారు. ఫోన్ పనిచేయడం లేదు. అదేంటి ఫోన్ పనిచేయడం లేదు, కరెంట్ పోయిందంటే ఏదో ఉంది అనుకుని నేను అంతలో సార్ ఏఎస్పీ గారు వచ్చారన్న. ఏఎస్పీ గారు వచ్చిండు, ప్రవీణ్ కుమార్ వచ్చింది సార్. టక్క నేను తినే మొత్తం కంప్లీట్ చేసేసి కిందకి వచ్చిన. సార్ ఇట్లా రైల్వే స్టేషన్ పైన అటాక్ అయింది, రేడియో సెట్ అంతా ఎత్తుకుపోయినారు బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పైన. వెంబడే 2-wheeler మీద నేను ప్రవీణ్ ఇద్దరము పరిగెత్తిన వాడికి. నా గన్మెన్లు ఇంకో ఆయన గన్మెన్లో, నా గన్మెన్ వేరే వెహికల్స్లో 2-wheelers, నేను 2-wheeler పోయేటప్పుడు దాని రైల్వే స్టేషన్ పైన అటాక్ చేసేసి ఆర్పీఎఫ్ సంబంధించిన ఒక ఎస్ఐ, ఒక ముస్లిం ఏదో పేరుంది, ఆయన బాగా ఇంజరీ అయినాడు. చచ్చిపోలేదు సార్, లక్కీగా చనిపోలేదు, కానీ బాగా ఇంజరీ అయినాడు. ఆయన హాస్పిటల్ షిఫ్ట్ అయిపోయినాడు ఆయన అప్పటికే. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందులో వెపన్స్ ఉంటాయి అనుకున్నారు, కానీ వెపన్స్ లేవు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రేడియో సెట్ ఉంటుంది కదా, మన పోలీస్ సెట్ ఉంటుంది కదా, దాన్ని ఎత్తుకుపోయినారు అనమాట. ఎత్తుకుపోయిన తర్వాత ఈ విషయాన్ని కన్వే చేయాలంటే మాకు సాధ్యం కావటం లేదు, ఎందుకంటే సెట్ లేదు, కరెంటు లేదు. సెట్ అంతా మన రేడియో సెట్ కూడా పనిచేయడం లేదు. రేడియో సెట్ ఉంది కానీ ఫోన్ పనిచేయడం లేదు. ఈవెన్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ చెప్పడానికి కూడా పరిస్థితి లేదు. సెట్లో చెప్పాలంటే రిపీటర్ ద్వారా వెళ్ళాలి, డైరెక్ట్ చెప్పడానికి లేదు, డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. ఫోన్లు ఎస్టీడీ చేయాలి. ఫోన్లు ఎక్స్చేంజ్ ఫెయిల్ చేశారు. అటాక్ చేసుకుంటే ముందు వెళ్ళి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫెయిల్ చేశాను. తర్వాత కరెంటు కూడా తీసేసాను, అది ట్రాన్స్ఫార్మర్ బ్లాక్ చేశాను. హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ లేదు, ఆదిలాబాద్కి లేదు. ఆదిలాబాద్ నుంచి ద్వారా మళ్ళీ హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ ఇట్లా అయింది, అక్కడ అటాక్ అయిపోయింది, ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇట్లా. కానీ వాళ్ళకి ఇంకా ఏం జరిగింది తెలియడం లేదన్నమాట. రైల్వే స్టేషన్ పైన అటాక్ అంటే మామూలుగా విషయం కాదు. ప్లస్ బెల్లంపల్లి అనేది హైవే, మన మెయిన్ లైన్ మీద ఉంది, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ మద్రాస్ మెయిన్ లైన్ మీద ఉంది కదా. సో దాంతో ఏమైపోయిందంటే అక్కడ నుంచి పక్కన గోదావరి ఖాన్ ఉంది కదా, అక్కడ డిఎస్పీకి మన రమేష్ ఉండేవాడు, ఇప్పుడు మస్తుపురం రమేష్, ఇప్పుడు సిపి సైబరాబాద్ ఆయన ఉండేవాడు. ఆయన చెప్పిండ్రు, అసలు పోయి చూసిరా, అసలు వాళ్ళు ఉన్నారా బతుకున్నారా లేదా, ఏం జరిగింది తెలుసులేదు మనకు అని చెప్పి. అప్పుడు ఆయన పాపం రాత్రి 1 గంటకు 1:30కి వచ్చిండు. వచ్చి సార్ బాబు మేము అంత క్షేమంగా ఉన్నాం నాయన, ఏం కాదు, అంత బాగానే ఉందంటే అప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళిపోయి కన్వే చేసాను అనమాట ఢిల్లీకి, హైదరాబాద్కి. ఇట్లా అంత బాగానే ఉంది సార్. ఇప్పుడు అంటే చూసుకోండి, కమ్యూనికేషన్ యొక్క విలువ అర్థం చేసుకోండి ఎంతో. ఒకసారి అప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫెయిల్ చేశారంటే ఇంకా అంతే సంగతులు, మీకు మొత్తం కనెక్షన్ కట్ అనమాట బయట ప్రపంచంతో. అట్లా ఉండేది పరిస్థితి సార్. దానికి రిటాలియేషన్ జరిగిందా? దాని చాలా అయినాయి, ఇంకా అవన్నీ చాలా. సార్ నల్గొండలో ఉన్నారు 2 years లో, అంటే ఇప్పుడు నేను చెప్తుంది 10% అర్థమవుతుంది అక్కడ. ఇక ఇవన్నీ చాలా విషయాలు చాలా ఉంటాయి, మనం అన్ని షేర్ చేసుకోవాలి. నల్గొండలో మీరు మీ పీరియడ్ 4 జరిగాయి, అది ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. కానీ నల్గొండ ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని ఒక మార్జిన్ ఎక్స్లెట్ వస్తే, నాకు మీ ఇన్ఫర్మేషన్ వద్దు, మా నెట్వర్క్ మేము డెవలప్ చేసుకుంటాం అని మీరు రిజెక్ట్ చేస్తారు. ఆయన పేరే నయీం. ఆయన చాలా మంది వాడుకొని గెలిచారు, కానీ మీరు ఎందుకు సార్ దగ్గర రానివ్వలేదు? అంటే అప్పుడు ఏమైంది అంటే, అంతకుముందు 99లోనే, అంటే నేను 2000 ఏప్రిల్లో పోయిన ఎస్పీగా, 99లోనే నేను బెల్లంపల్లి అడిషనల్స్ ఉన్నప్పుడే ఒక బెల్లి లలిత అని చెప్పి ఆమెను అటు భువనగిరి ఏరియా అనుకుంటా, ఆలేరు భువనగిరి ఏరియా చంపేశాను. ఈ నయీం యొక్క పాత్ర కీలకం అందులో. ప్లస్ అది ఎంతవరకు పోయింది అంటే, అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మాదిరెడ్డి కూడా రుద్దారన్నమాట దాన్ని. నాకు ఏం సంబంధం లేదు, ఆయన చేశాడు, ఈయన ద్వారా చేయించాడు అని చెప్పి. అనవసరం కాదు, టోటల్లీ ఫాల్స్.
సో దాంతో ఏమైపోయింది అంటే అచ్చా ఇట్లాంటి 2-3 వేరే సంఘటనలు కొంచెం జరగటం అట్లా జరిగినాయి. ఇట్లా ఈ సిఎల్సి వాళ్ళను ఏపీ సిఎల్సి వాళ్ళను ఈయన చంపడము లేకపోతే ఈయన వాళ్ళపైన అటాక్ చేయడం అట్లా. పురుషోత్తం వాళ్ళు. ఆ, నేను చెప్పినాను ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఆయన మన కేఎస్ వ్యాస్ మన ఎవరైతే గ్రేవన్స్ను స్థాపించిండో మెయిన్ మూల కారణము ఆయన చంపిన కేసులో కూడా ఉన్నాడు వీడు. అవును. సో అట్లాంటివన్నీ పట్టుకొని మనం ఎట్లా చేస్తాము. ఆయన సరెండర్ అయిన తర్వాత ఆయన కొంతమంది పోలీస్ అధికారులు ఏదో వాడిని ఉపయోగించుకొని మనం ఏదో చేసుకోవచ్చులే కొంత వీళ్ళను అంటే ఉద్దేశం మంచిదే, వాడిని ఉపయోగించుకొని మనం ఎక్స్ట్రీమిస్ట్లను ఇన్ఫర్మేషన్ లాగొచ్చు చేయొచ్చు అని ఏదో లెక్కలేసుకున్నారు. నేను చెప్పిన నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కలిసాడండి మీ దగ్గరకు వచ్చి నా ఫస్ట్ మీటింగ్లోనే ఇప్పుడైతే ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ పెడతాం కదా మన ఇన్స్పెక్టర్లతో డిఎస్పీలతో పెడతాం కదా, దాంట్లో చెప్పిన నేను ఇక్కడ ఎస్పీకి ఉన్నంత వరకు ఈ జిల్లాలో ఎంటర్ కావద్దు. వాడు ఎంటర్ అయితే మాత్రం మీ ఎవరి ఏరియాలో ఎంటర్ అయితే వారికి మరి బాగుండదు. నేను మాత్రం దాన్ని నచ్చను, నాకు ఇష్టం ఉండదు. ఇట్లాంటివి మనకు చేతగాక కాదు, వాడిని ఎంకరేజ్ చేసేసి మనం వాని ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్తో మనం ఆపరేషన్ చేయడం ఏంది, నేను ఎట్టి పరిస్థితుల్లో అలో చేయనని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన. ఓకే. సో కొంత పై వాళ్ళు కూడా కొంత పై లెవెల్ ఉన్న ఆఫీసర్లు కూడా కొంత అదేంది ఇట్లా అనుకున్నారు. కానీ నేను చెప్పిన సారీ సార్ నేను ఇట్లాంటివి ఆలోచన, నేను ఎట్టి పరిస్థితిలో మనం వాడిని దూరం పెట్టాల్సిందే అని చెప్పి. ఇది అయిన తర్వాత మీ సుపీరియర్ చెప్పినా వినలేదట కదా సార్ మీరు. అందుకోసమే కొన్ని నెలల పాటు నేను ఇంటర్వ్యూ దూరం ఉంది. అందుకోసమనే ఈ సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని అడుగుతుంటారు మీరు ఏదో తెలుసుకుంటారని చెప్పి నేను దూరం ఉంది. తర్వాత ఆ జిల్లాలో 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఏదో పేరుండండి ఆయన జిల్లా సివిల్ లిబర్టీస్ కమిటీ సిఎల్సి ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏదో పేరు ఉండే అజం గోరియా కాదు సమ్ సచ్ థింగ్ అట్లా నాకు గుర్తు రావడం లేదు. కానీ ఆ పేరు ఆయన చంపేశారు ఉదయం పూట 10:30 ఆ టైంలో. ఆయన ఏదో వాళ్ళ ఏపీసీఎల్ సంబంధించిన మీటింగ్ పెడుతుంటే భువనగిరిలోనా కాదు నల్గొండ టౌన్లో మా ఆఫీస్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ కూడా లేదు. ఏపీసీఎల్ సంబంధించిన మీటింగ్కి సంబంధించిన కరపత్రాలు ఏదో పేస్ట్ చేస్తున్నట్టున్నాడు, వాల్ రైటింగ్స్ ఏదో చేస్తుంటే 10:30 లేవని ఉదయం పూట ఆ రోజు సండే నాకు బాగా గుర్తుంది. ఆయన మీద అటాక్ చేసి చంపేశారు. వెళ్ళి లలితకు చెందినటువంటి కజిన్స్ను 3 ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో కిడ్నాప్ చేసేసి తీసుకొచ్చి రాచకొండ ఏరియాలో చంపేసి నారాయణపూర్ లిమిట్స్లో ఎక్కడనో బొందబెట్టాను, దాటిని ఏమంటారు వాది పెట్టాను చనిపోయిన తర్వాత. సో ఈ రెండింటిలో మాకు తెలిసిపోయిందంటే 100% ఈయన పాత్ర ఉన్నది, నయీముద్దీన్ పాత్ర ఉందని తెలిసేసి మేము ఫస్ట్ కేసు అయితే ఉందో దాంట్లో ఆయన పట్టుకురావని చెప్పి చాలా స్ట్రిక్ట్గా మా ఆఫీసులో చెప్పినాం. సరే ఏదో జరిగింది, పట్టుకొచ్చారు, తీసుకొచ్చి చోటుపల్లి పోలీసులో పెట్టారు. నేను పోయేసి ఆయన్ని ఇంట్రాగేట్ చేసినాను. సార్ నేను మీకు ఛాన్స్ సహకరిస్తా, నేను వాన్ ఇన్ఫర్మేషన్ తెలుసు, వీన్ ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు వాన్ చేస్తా వీన్ చేస్తా, ఈ వాటిల్లో నా పాత్ర లేదు, ఈ మర్డర్స్లలో నేను చాలా మంచివాడిని, నన్ను ఉపయోగించుకోండి మీరు అట్లా ఇట్లా అతను ఒక రకంగా బేరసరాలు చేసిన మొదలు పెట్టాను అనమాట. నేను చెప్పిన నాకు తెలిసి ఎట్లా ఉద్యోగం చేయాలనో, నువ్వు ఇచ్చిన ఇంటెలిజెన్స్తో నేను చేసి చేయడం ఏంది, ఇప్పటికీ 3 దళాలు కొట్టేసిన ఇక్కడ నేను, కాబట్టి మీరంటే నాకు చాలా అభిమానం సార్. మరి ఇంకేంది నీకు అభిమానం ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, నేను తీసుకునేది ఏంది నీ నుంచి, నేను చేయను, నువ్వు ఇది నేను ముందే చెప్పిన నా జిల్లా ఇంటర్ కావద్దని చెప్పి సిల్ నువ్వు చేసినావు కాబట్టి నువ్వు జైలు పంపించినావు. సో దానికంటే ముందు ఇంకా వేరే దాంట్లో కూడా అయింది కొంచెం చెప్పలేను నేను ఇప్పుడు అన్ని కొన్ని సో పంపించేసినావు.